కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాలలో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఉండవు. అయితే మానసిక ఒత్తిడి ఎక్కువ లోనవుతారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి పట్ల మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఉంటుంది. అది మీ కెరియర్ మీద ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రతిదీ మనసుకు తీసుకుని బాధపడడం కన్నా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఒక అడుగు ముందుకేసి ఇటు భాగస్వామితో విభేదాలు లేకుండా, అటు కెరియర్ పరంగా ఇబ్బందులు లేకుండా మీ తెలివితేటలతో చాకచక్యంతో ముందుకెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. లేకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి తప్పవు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. దానివలన ప్రతి చిన్న విషయానికి అలసట అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆహార విషయంలో, ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగా వీరికి బాగుందని చెప్పచ్చు. పట్టిందల్లా బంగారం అవుతుంది వీళ్ళకి. ఏదైనా నూతన బ్రాంచ్లు ప్రారంభించాలన్నా లేదా విస్తరణ చేయాలన్నా వీరు ఈ వారం చేసుకోవచ్చు. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేసే సేవింగ్స్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, మంచి అభివృద్ధిలో ఉంటాయి. మునుపటి కంటే ఈ వారం మంచి లాభాలు తెచ్చే అన్న సంతోషం ఎక్కువగా కలుగుతుంది. వాటితో పాటు నరదిష్టి కూడా అధికంగా ఉంటుంది. బాగా సంపాదిస్తున్నారు, బాగా ఎదుగుతున్నారనే ఒక ధోరణి ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి విషయాల్లో కొంచెం దూరంగా ఉండడం అనేది చెప్పదగినది. ఏదైనా సరే కొన్ని విషయాలు గుప్తంగానే ఉండాలి. ఇంట్లో కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, కొన్ని విషయాలు చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే సంతాన అభివృద్ధి బాగుంటుంది. వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధం బాంధవ్యాలు పెంచుకోవడానికి, అలాగే సంబంధాలు చూడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈ వారం అది నెరవేరే అవకాశం గోచరిస్తుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏదైనా సరే ఆ దైవానుగ్రహం వల్ల అంతా మేలే జరుగుతుంది. మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఇటు ప్రభుత్వం పరమైన, అటు ప్రైవేట్ పరమైన సరే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. పట్టుదల, కృషి మీకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అదే విషయంలో అలాగే ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. కష్టఫలి అన్నట్టుగా ముందుకెళ్ళాలి. అయితే ఏదైనా అడుగు ముందుకేద్దామంటే వెనక లాగేవారు లేదా ఏదో ఒకటి ఇబ్బందులు ఏర్పడుతుంది. కాబట్టి దైవానుగ్రహం ఎక్కువగా కావాలి వీరికి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠించండి. ఇది పరీక్షా సమయం కాబట్టి పరీక్షల సమయంలో నిమగ్నమయ్యి వాటి కోసం ఎక్కువగా శ్రమించండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. ముఖ్యంగా విద్యార్థులు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మనకి చదువు అన్నిటికీను ఆ దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి అనుగ్రహం మనకు ఉండాలి. మెడలో వేసుకుంటే బాగుంటుందా, బాగుందా అని కాదు. ఎప్పుడైతే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు జనరేట్ అవుతుందో అప్పుడు మనకి ఏ పని చేసినా ముందుకు వెళ్తుంది. ఒక ఉత్సాహం అనేది ఏర్పడుతుంది. ఆ ఉత్సాహంతో మనం కొంచెం ఎదగాలి, నలుగురి కంటే మనం ముందుండాలి, బాగా చదవాలి అనే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఆ కాన్సన్ట్రేషన్ కోసమే దక్షిణామూర్తి స్తోత్రం అనేది ఎక్కువగా పఠించమని చెప్పేది. ఇటువంటి కార్యక్రమాలు చేయండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి. మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే వచ్చిన ఉద్యోగం చిన్నదా పెద్దదా అని కాకుండా వచ్చిన ఉద్యోగంలో జాయిన్ అవ్వడం చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు జాయిన్ కాకపోతే తర్వాత ఉద్యోగం రమ్మన్నా రాదు. ఆ సమయంలో ఇబ్బంది పడే కంటే ఉన్న అవకాశాలని సద్వినియోగపరచుకోవడం అనేది చెప్పదగిన విషయం. గ్రీన్ కార్డు కోసం, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత సానుకూల పడుతుంది. వైద్య వృత్తులు ఉన్నవారికి, సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి, MBA, చార్టెడ్ అకౌంట్స్, లాయర్లకి, ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నవారికి వీరికి ఈ వారం అనుకూలం అని చెప్పచ్చు. ఏదైనా పని ముందుకు వెళ్తే 2 అడుగులు వెనక్కి లాగిన తర్వాత పని అది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది, భయపడాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా సరే దైవానుగ్రహం వల్ల ఈ రాశి వారికి ఈ వారం మేలే జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. గురువారం నాడు, శుక్రవారం నాడు శివుడికి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయండి. కుదిరితే 54 సార్లు
ఓం శ్రీ దక్షిణామూర్తి నమః అని లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు.